सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ताल्लोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము అంతరార్థమును బోధించాలి. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం ఖదయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని అన్నారు స్వామి భగవద్గీతలో. దీని అర్థము, నాయందే మనస్సును ప్రాణములను నిలిపి నా గురించి ఒకరికి ఒకరు చెప్పుకొనుచు ఆ కథలలోని నా కథలను తత్వమును లేక అంతరార్థమును బోధించుకొనుచు ఆనందముతో నా భక్తులు నిత్యము రమించుచుందురు అని ఈ శ్లోకార్థము. మనస్సు పరమాత్మయందు ఎప్పుడు లగ్నమగునో అప్పుడే స్వామికి నీ వాక్కు, దేహము, ప్రాణములు కూడా అర్పించబడుచున్నవి. ప్రాణము వాయుస్వరూపమై ఉన్నది. మరణించిన తర్వాత శ్వాస ఆగిపోవచున్నది. ఈ శ్వాసయే వాయువు కావున ప్రాణము అనగా పంచభూతములలో వాయువు ఒకటి. పంచభూతమైన ఈ శరీరములో వాయువు కూడా ఒక భాగమే. కావున ప్రాణము కూడా దేహము అను శబ్దములోనికే వచ్చుచున్నది. దహ్యతే ఇతి దేహః, ఏదో ఒక సమయమున దహించబడవలసినదే అని దేహ శబ్దమునకు అర్థము. కావున ఈ దేహమును స్వామి కొరకు దహనము కావించిన గోపికలు ధన్యులు. స్వామి నిర్యాణము చెందినారని వినగానే గోపికలు అగ్నిలో దూకి తమ దేహములను దగ్ధము చేసినారు. కానీ అందరు గోపికలు అట్లు చేయలేకపోయినారు. మిగిలిన గోపికలను అర్జునుడు తీసుకొని వచ్చుచుండగా దారిలో కిరాతకులు కొల్లగొట్టి ఆ గోపికలను అపహరించుకొని పోయి హింసించి చంపి తిన్నారు. అగ్నిలో దూకిన గోపికలు నేరుగా గోలోకమునకు పోయినారు. దేహము మీద మమకారమున్న గోపికలు కూడా 4 దినములలో మరణించినారు. కానీ వారు గోలోకమునకు పోలేదు. వారికి స్వామిపైనున్న మమకారము కన్నా వారి దేహములపై మమకారము ఎక్కువగా ఉన్నది. కొందరికి ఈ దేహముతో సంబంధమున్న ఇతర జీవులపై మమకారముండును. కొందరు స్త్రీలు భర్తలతో పాటు సహగమనము చేసేటివారు. ఈనాడు ఒక రాజకీయ నాయకుడు మరణించగానే అతని యొక్క వీరాభిమాని తనను తాను దహనము చేసుకొనుచున్నాడు. కావున దేహబంధము దేహమునకు సంబంధించిన వ్యక్తుల బంధము. దేహబంధము లేకపోయినను తాను అభిమానించిన వ్యక్తిపై బంధము. ఇట్లు అనేక విధములైన వ్యామోహములు జీవుని చుట్టుముట్టి ఉన్నవి. స్వామి మానవ శరీరమును దాల్చి కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు స్వామిపై కూడా భక్తులకు బంధము ఏర్పడెను. ఈ బంధము జీవుని యొక్క అన్ని బంధములతో పోటీ పడును. ఈ పోటీలో స్వామి బంధముతో సమానమైన బంధము ఏ ఇతర జీవుల మీద కానీ, ఏ వస్తువుల మీద కానీ, చివరకు తన దేహము మీద కానీ కూడా లేదని నిరూపించిన జీవుడే దత్త పరీక్షలో పూర్ణముగా ఉత్తీర్ణుడగుచున్నాడు. దీనినే శృతి న తత్సమశ్చాభ్యధికశ్చ శ్రూయతే అనగా ఆయనతో సమానమైన వస్తువు కానీ వ్యక్తి కానీ లేదు అని చెప్పుచున్నది. ఇక ఆయనకు మించిన వస్తువు కానీ వ్యక్తి కానీ ఎట్లుండును అని అర్థము. పట్టాభిషేక సమయమున జానకీదేవి ఇచ్చిన ముత్యాలహారమును హనుమంతుడు చూచి కొరికి పారవేయుచున్నాడు.
జానకీమాతను అట్లు అవమానించినందులకు సభ్యులకు కోపం వచ్చినది. వారందరూ ఇది ఏమి పని అని కోపముతో కేకలు పెట్టినారు. ఈ ముత్యములలో రాముడు లేడని పారవేయుచున్నాను అని హనుమంతుడు పలికెను. అట్లయినచో నీ హృదయములో రాముడు ఉన్నాడా అని వారు అడిగినారు. హనుమంతుడు తన గోళ్లతో తన హృదయమును చీల్చి రాముని చూపినాడు. ఇది కథ. ఈ కథను చెప్పుకొనుటయే శ్లోకములో కథయంతశ్చ అని చెప్పబడినది. కానీ కథను మాత్రమే శ్రవణము చేయుట పురాణ శ్రవణమగును. దీనివలన పెద్ద ప్రయోజనము లేదు. అందుకే బోధయంతః అన్నారు. అనగా ఆ కథలోని అంతరార్థమును బోధించవలను. కథ లేక కేవలము వేదాంత తత్వబోధ భాష్య ప్రవచనమందురు. ఇది పండితులకు మాత్రమే ఆనందమును కలిగించును. పామరులకు కేవలము కథ మాత్రమే ఆనందము కలిగించును. ఒకటి అతివృష్టి, మరి ఒకటి అనావృష్టి. ఈ రెండింటి యొక్క మిశ్రమమే సత్సంగము అందురు. ఇందులో కథాశ్రవణము, జ్ఞానబోధ రెండూ ఉండును. ఈ రెండింటినీ సమన్వయము చేసినప్పుడే అటు పామరులకు అటు పండితులకు ఈ రెండింటి మధ్య వారికి పరిపూర్ణ ఆనందము లభించును. ఇట్టి సత్సంగమునందు దేవలోకములోని అమృతము కూడా దిగదుడిపే అగును. ఋషులు పురాణములు శాస్త్రములు రాసినారు. ఈ రెండింటి సమన్వయ సత్సంగములే ఉపనిషత్తులు. వీటిని వేదాంతములందురు. అనగా జ్ఞానము యొక్క శిఖరాగ్ర స్థాయిలో ఉన్నవి అని అర్థము. ఇంతకును ఇప్పుడు చెప్పిన కథలో జ్ఞానబోధ ఏమి? హనుమంతునకు ముత్యములలో రాముడు ఎందుకు కనిపించలేదు? సర్వ జగత్తులో పరమాత్మ ఉన్నప్పుడు ముత్యములలో ఏలలేడు. నేతి నేతి ద్వివిధ అని శృతి చెప్పుచున్నది. అనగా ఇది కాదు ఇది కాదు అని సృష్టిలోని ప్రతి వస్తువును అందులో పరమాత్మ లేడని జ్ఞానులు త్యజించినారు అని శృతికి అర్థము. గీతలో కూడా నాహం తేష్వస్థిత అన్నారు స్వామి. అనగా ఈ జగత్తులో దేనియందునూ లేను అని అర్థము. మరి ఒక చోట గీతలో నత్వహం తేషు తేమయి అన్నారు. అనగా ఈ జగత్తులో నేనెక్కడనూ లేను, ఈ జగత్తు నాలో ఉన్నది అని అర్థము. మరి ఒక చోట గీతలో యయేదం ధార్యతే జగత్ అన్నారు. ఈ జగత్తును నేను ధరించి ఉన్నాను అని అర్థము. కావున పరమాత్మ జగత్తుకు ఆధారంగా ఉన్నాడు. అంతేకాని జగత్తులో ఏ వస్తువునందును ఏ వ్యక్తి యందును పరమాత్మ లేడు. ఈ జగత్తుకు పరమాత్మకు ఆధేయ ఆధార సంబంధము ఉన్నదని శ్రీ రామానుజాచార్యులు తన భాష్యములో స్థాపించినారు. అనగా బల్ల ఆధారము. బల్ల మీద ఉన్న వస్తువులు ఆధేయములు. వస్తువులలో బల్ల లేదు, బల్లలో కూడా వస్తువులు లేవు. కావున వస్తువులలోని వికారము బల్లకు అంటదు. ఈ తత్వము నిరూపించుట కొరకే హనుమంతుడు ముత్యములను కొరికి పారవేసినాడు. కానీ నీలో పరమాత్మ ఉన్నాడా అని సభ్యులు ప్రశ్నించినప్పుడు నాలో పరమాత్మ లేనిచో ఈ దేహము కూడా వ్యర్థమే, నాకు అక్కరలేదు అని తన గోళ్లతో హృదయమును చీల్చినాడు. ఆ గోళ్ళు గుండెలోనికి దిగబడి గుండెకాయ ముక్కలు ముక్కలుగా చీలినది. అనగా స్వామి కొరకు ప్రాణార్పణము చేసినాడు. ఇదే మద్గత ప్రాణాహ అని శ్లోకములో చెప్పబడినది. ఆ విధముగా గుండె చీల్చి ప్రాణత్యాగము చేయుటకు సభ్యులు ఎవ్వరునూ సాహసించలేదు. ఏలననగా వారిలో పరమాత్మ లేడు. అప్పుడు హృదయమున రాముడు గోచరించినాడు. అనగా మహాభక్తుడగు హనుమంతుని యందు పరమాత్మ ఉన్నాడని అర్థము. తన్మయాహితే అను నారద భక్తి సూత్రము గలదు. దాని అర్థము
భగవంతుడు తన మహాభక్తులను ఆవేశించి ఉండును. అట్టి మహాభక్తుడు ఎవరు? భగవంతుని కొరకు ప్రాణములను తృణముగా గణించువాడే మహాభక్తుడు. భక్తులను భగవంతుడు ఆవేశించి ఉండుట ఆవేశావతారమని చెప్పబడును. పరమాత్మ భక్తుల యొక్క సాధనలో సాయపడుటకు ఒక మనుష్య శరీరము ధరించి వచ్చును. అదియే రామావతారము. అట్టి మనుష్య శరీరములో ప్రత్యేకమైన జీవుడు ఉండడు. అట్టి శరీరము ఒక వ్యక్తి ధరించిన చొక్కా వంటిది. ఆవేశావతారము అట్లు కాదు. ఒక శరీరమును చొక్కాను ఒక వ్యక్తి ధరించి ఉండగా అదే చొక్కాలోనికి ఆ ధరించిన వ్యక్తితో పాటు మరి ఒక వ్యక్తి దానిలోకి దూరుట. వర్షములో ఒక పెద్ద రైన్ కోట్లో దూరి ఇరువురు కలిసి వచ్చుట మనము చూతుము. ఇదే ఆవేశావతారము. అనగా హనుమంతుని శరీరము అను చొక్కాలో హనుమంతుడు అను జీవుడు ఉన్నాడు. దానిలోనికి రామ శరీరమను చొక్కాను ధరించిన పరమాత్మ దూరినాడు. దీనినే ఋగ్వేదము ఇట్లు చెప్పుచున్నది: ద్వా సుపర్ణా సఖాయ, అనగా ఒకే వృక్షమును మంచి మైత్రి కలిగిన రెండు పక్షులు కలసి ఆశ్రయించి ఉన్నవి అని అర్థము. వృక్షము అనగా భక్తుని శరీరము. ఈ రెండు పక్షులే జీవాత్మ పరమాత్మలు. రాముని శరీరము కూడా వృక్షమే. దాని యందు పరమాత్మ పక్షి మాత్రమే ఉన్నది. హృదయమును చీల్చకముందు హనుమంతుడు ఒక జీవుడు, అనగా హనుమంతుని శరీరము అను వృక్షమునందు హనుమంతుడు అను జీవుడు అను ఒక పక్షే ఉన్నది. ఇప్పుడు హనుమంతుడు హృదయమును చీల్చినప్పుడు రామ శరీరముతో పాటు పరమాత్మ దర్శనమిచ్చినాడు. శరీరమును ఆశ్రయించనిచో దర్శనము అసంభవము. శరీరము పంచభూతములతో నిర్మించబడవచ్చును, లేక ఒకే భూతముతో నిర్మించబడవచ్చును. మనుష్య శరీరము పంచభూతములై ఉన్నది. దేవతా శరీరము కేవలము అగ్ని, తేజస్సు అను ఒకే భూతము చేత నిర్మించబడినది. పిశాచ శరీరములు కొన్ని కేవలము వాయువు చేతను, మరికొన్ని వాయువు చేరిన అగ్ని తేజస్సు చేతను, మరికొన్ని వాయువు తేజస్సు జల కణముల చేతను నిర్మించబడియుండును. వాయు తేజో జలములు కలిసినప్పుడు ఆ శరీరము ధూమ శరీరములనబడును. కావున పంచభూతములకు అతీతమైన, అనగా సృష్టికి అతీతమైన పరమాత్మను దేవతాదులు సహితము దర్శింపజాలరు. దర్శనమే కాదు, దేవతలు సైతము ఊహించజాలక ఉన్నారు. అందుకే ఋగ్వేదము కస్మై దేవాయ హవిషా విధేమ అని చెప్పుచున్నది. అనగా ఆ దేవునకు ఎవరని నిర్ణయించి ఈ హవిస్సును ఇవ్వగలము అని అర్థము. అది అందరాని బ్రహ్మము. శ్రీరాముడు అందివచ్చిన బ్రహ్మము. హనుమంతుని హృదయంలో కూడా నరాకారమును ధరించి వచ్చిన శ్రీరాముడే కనిపించినాడు. హనుమంతుని హృదయంలో కనిపించిన శ్రీరాముడు తేజోమయమైన దేవతా శరీరముతో కనిపించినాడు. పంచభూతమయమైన హనుమంతుని హృదయములో పంచభూతమయమైన రాముని శరీరము గోచరించుట ప్రకృతి నియమ విరుద్ధము. తేజోమయ శరీరము కనిపించుట కూడా ప్రకృతి నియమమునకు అతీతమై ఉన్నది. కావున వీలగునంత వరకు ప్రకృతి నియమములకు ఎక్కువ భంగము కాకుండగానే పరమాత్మ మహిమలు చేయును. కావున పరమాత్మ తేజోమయమైన దేవతా శరీరము కలిగి అవతరించునప్పుడు మాతృగర్భమున ఏర్పడిన పంచభూతమయ శరీరమునందు తేజోమయ శరీరుడై ఆవేశించుచున్నాడు. ఆ తేజోమయ శరీరము యొక్క అవయవములు పంచభూత శరీర అవయవములలో ఇమిడిపోవును. ఇదే నేత్రమునకు నేత్రము అని కేనోపనిషత్తు చెప్పుచున్నది. హనుమంతుడు హృదయమును చీల్చినప్పుడు ఈ తేజోమయ శరీరము అణిమయను సిద్ధి ద్వారా సంక్షిప్తమై హృదయమున గోచరించినది. అవతార శరీరము
నిర్యాణము చెందినప్పుడు ఈ పంచభూత శరీరము నుండి ఆ తేజోమయ శరీరము వెడలిపోవును. అట్టి కృష్ణుని శరీరమునకు అర్జునుడు దహన సంస్కారములు కావించినాడు. కానీ ఆ తేజోమయ శరీరము ఈ పంచభూత శరీరమును ఆ పాదమస్తకము వ్యాపించి ఉన్నప్పుడు లోహపు తీగను విద్యుత్తు వలె సంపూర్ణముగా వ్యాపించి ఉండును. కావున అద్వైతమే. ఇదే అంది వచ్చిన పరబ్రహ్మము. విశ్వరూపమును ప్రదర్శించినప్పుడు ఈ తేజోమయ శరీరము మహిమ అను సిద్ధి ద్వారా అనంతమై గోచరించినది. ఆ తేజస్ శరీరము విశ్వమంతయు వ్యాపించి విశ్వమును తనలో చూపినది. ఆ తేజస్ శరీరములో కురుక్షేత్రము కూడా ఉన్నది. ఆ కురుక్షేత్రములో పంచభూతమయమైన కృష్ణ శరీరము కూడా ఉన్నది. శృతి వివృణుతే తనూ స్వాం అని చెప్పుచున్నది. అనగా మహాభక్తుడు ఆ తేజోరూపమును చూడగోరినప్పుడు ఈ అవతార పురుషుడు తనలో ఇమిడి ఉన్న ఆ చిన్న తేజోరూపము అను తనువును విస్తరించి ప్రకటించును. ఒక చిన్న వాక్యమునకు వ్యాఖ్యానించినప్పుడు ఎట్లు విస్తారమైన దాని యందున్న అర్థము ప్రకటించబడునో అట్లు ప్రకటించబడును అని వివృణుతే అను క్రియాపదమునకు అర్థము. ఆ యోగేశ్వర రూపము సహస్ర సూర్య తేజస్సుతో చేయబడినది అని చెప్పబడినది. దివి సూర్య సహస్రస్య, అది నాశనము లేనిది కావుననే దర్శయాత్మానమవ్యయం అని చెప్పబడినది. పంచభూతములు విడిపోవచ్చును, కానీ ఒకే భూతమగు తేజస్సు విడిపోదు. కావున నాశనము లేదు. మరలా ఆ విశ్వము రూపము ఉపసంహరించినప్పుడు ఆ తేజో రూపము సంక్షిప్తమై కృష్ణుని శరీరమందు లీనమైనది. ఈ తేజోరూపము అవతార పురుషుని పంచభూత శరీరమునందు దాగి ఉండి ఒక్కొక్కసారి కొంచెము ప్రకటితమగుచుండును. అప్పుడు పంచభూత శరీరము కాంతితో వెలుగును. ఇదే ముచుకుందునకు కృష్ణుడు చూపిన దర్శనము. ఆ తేజోరూపము యొక్క తేజస్సు పంచభూత శరీరములోని ఒకానొక అవయవమునందే వ్యక్తము కావచ్చును. అదియే దివ్య దర్శనములు. కానీ సాధకుడు వీటి గురించి భ్రమపడరాదు. ఏలననగా ఆ తేజస్సు జడమైన ఒక భూతమే కదా. మనము సూర్య తేజస్సు లోకములో చూచుచూనే ఉన్నాము కదా. ధృతరాష్ట్రుడును విశ్వరూపమును దర్శించెను. రావణుడు తేజోరూపమైన శివుని దర్శించెను. కానీ ప్రయోజనమేమి? రాధ ఎప్పుడునూ ఇట్టి దర్శనమును పొందలేదు. ఆయనలో ఆ తేజస్సు కన్నను చైతన్యమయమైన ఆయన ప్రేమ చాలా గొప్పది. దానిని ప్రకటింపచేసిన సాధకుడు ధన్యుడు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.